కాకపోతే పిల్లకి మళ్ళీ చెప్పిన ఇట్లా వంశీ ఫార్మ్స్ ఆర్గానిక్ స్టోర్ అని ఒకటి ఓపెన్ చేస్తున్నా, నేను నీకు అంత టైం ఇవ్వలేను, ఈ రోజు లాగానే రేపటి నుంచి ఉండదు, రేపటి నుంచి వేరుంటుంది లైఫ్, ఇట్లా ఎక్స్పెక్ట్ చేయకు, ఈరోజు డిఫరెంట్, మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా ఉంటుంది అంటే నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అంటే నాకు సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఇస్తావా, నాకు నీలాంటి వాళ్ళు వద్దు, నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటోళ్ళే కావాలి అని ఆ పిల్లోడే డిస్కనెక్ట్ అయ్యింది. అంటే ఏం చేయాలి ఇప్పుడు, నేను రోజు ఎంజాయ్ చేయాలా, రోజుగా పెట్టి స్పీచ్ ఉంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కదా ఈరోజు ఉంటుండే, పోవాలి కలవాలి ఎంజాయ్ చేపియాలి ఎంటర్టైన్ చేయాలి, తర్వాత మళ్ళీ వచ్చి పైసలన్నీ చూసుకొని అకౌంట్లో అయిపోయినాయని బాధపడుతూ ఉండాలి. బికాస్ ఆనందపడవచ్చు, సర్లే మనోళ్ళ కోసమే ఖర్చు పెట్టినాం కదా, కానీ నేను వర్క్ చెయ్యాలి కదా, ఆ పిల్లకి రోజు ఇట్లనే ఉండాలి, వ్యాలంటైన్స్ డే లాగానే ఉండాలి రోజు, నేను అట్లా చేయలేకపోతున్నా. సో మీరు కూడా చేయలేరని అనుకుంటున్నా. మీకు ఎట్లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి అంటే బాయ్ కూడా ఒక్కొక్కసారి బాయ్ కూడా అంటాడు కదా, లైక్ నువ్వేంది నాకు టైం వేయవు, నీ ఫ్రెండ్స్ అంటావు, అదంటావు ఇదంటావు అని మిమ్మల్ని కూడా తిడుతుంటారు. అసలు అంటే మీరు ఎంత తీయగలుగుతారో అని తీస్తుంటారు, బట్ స్టిల్ దే నాట్ అండర్స్టాండింగ్. మనకు ఎవరైతే సరే నీకు ఫ్రీ ఉన్నప్పుడే కాల్ చేయి, ఫ్రీ ఉన్నప్పుడే మెసేజ్ చేయి, నువ్వు ఫోకస్ చేయి కెరీర్ మీద, మంచి సెటిల్గా. ఇప్పుడే మనం ఎట్లయినా పెళ్లి చేసుకోం కదా, 4-5 years తర్వాత కూడా మన మధ్యలో ఇదే లవ్ ఉంటే, ఇదే కెమిస్ట్రీ ఉంటే, ఇదే ఫిజిక్స్ ఇదే కెమిస్ట్రీ ఉంటే మనం తర్వాత చేసుకుందాము అని చెప్పండి. అంతేగాని ప్రెషర్ పెట్టకండి, బాయ్స్ పైన గర్ల్స్ పైన కూడా ప్రెషర్ పెట్టకండి. చెప్పేసేయి, ఇంకా చెప్పేసి పెళ్లి చేసుకుందాం, రేపే చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం, నన్ను మోసం చేస్తున్నావా, వదిలేస్తావా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యూ ఆల్సో గివ్ దమ్ ఫ్రీడమ్. వాళ్ళకు టైం వచ్చినప్పుడు చెప్పబుద్ధి అయినప్పుడు నిన్ను చూపించి ఇంట్లో వీని చేసుకుంటా అంటే నో అనడు మీ ఫాదర్ మదర్ అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే వాళ్ళని పరిచయం చేయండి. లేకపోతే వేస్ట్ కదా, వాళ్ళని వద్దనుకొని వీళ్ళని పెళ్లి చేసుకోవడము, మీరు కూడా కెరీర్ వద్దనుకొని వాళ్ళని పెళ్లి చేసుకుంటే 4-5 రోజులు బాగుంటుంది, తర్వాత బాధగా ఉంటుంది, పైసలు ఉంటాయి కాబట్టి ఇరిటేషన్ వస్తుంది, పాల ప్యాకెట్ తీసుకొని రాపో అంటుంటుంది. నీకేమో పొయ్యి ఆ ఉద్దర పెట్టి ఆ షాప్లో మళ్ళీ వాళ్ళని కలవబుద్ధి కాదు, సర్లే పాలు టీ లేకుండానే గడిపేద్దాం అనిపిస్తుంటుంది. అట్లాంటి లైఫ్ బాగుంటుంది. సో సెటిల్ కండి, మీరు సెటిల్ కండి. వాళ్ళు సెటిల్ అయితే వాళ్ళని పరిచయం చేస్తే నో చెప్పరు కదా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు సెటిల్ అయ్యి మీరు ఇంకా చెప్పినా నో చెప్పరు. ఇప్పుడు నువ్వు మా ఊరు చెప్పినట్టు డాక్టరో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ మంచి సాఫ్ట్వేర్లో 40 lakhs ప్యాకేజ్ 30 lakhs ప్యాకేజ్ ఉన్నప్పుడు డాడీ నేను ఒకరిని లవ్ చేసిన, నేను ఆయననే పెళ్లి చేసుకుంటున్నా అంటే మీకు కూడా సరే అమ్మా నీకన్నా ఎక్కువ తెలుసా మాకు అంటారు. ఎందుకంటే వాళ్ళందరూ నీ పైన డిపెండ్ అయ్యి ఉంటారు. సో నీ డబ్బులతోని నీ తెలివితోని నువ్వు హై క్లాస్ లైఫ్ గడుపుతుంటావు కాబట్టి నీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నీకు కూడా పైసలు ఉండి కాన్ఫిడెన్స్ ఉంటేనే అట్లా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీకు 25 వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే లవ్ అయినా మ్యారేజ్ అయినా ఇదంతా జర్నీ. అందుకే కదా ఇప్పుడు కూడా ఎట్లా చెప్తారు, చదువుకోరా మంచి పిల్ల వస్తుంది, చదువుకుంటేనే రా మంచి సంబంధం వస్తుంది అనే కదా చదివిపిస్తారు. తర్వాత పెళ్ళైనాక పెళ్లి చేసుకునే టైంలో అనిపిస్తుంది అరే, అంటే అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నా. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే దీనికోసం 5 రోజులు కష్టపడ్డది, అంటే దీనికోసం అంటే ఆమెను అంటలేను, ఈ సిస్టమ్ మ్యారేజ్ సిస్టమ్ కోసమా అని అట్లా అనిపిస్తుంది. సో అట్లా అనిపించరాదు. మీ మాటనే నడవాలంటే మీ అకౌంట్లో పైసలు ఉండాలి. అకౌంట్లో పైసలు ఉంటేనే ఇంట్లో డాడీ అయినా వింటాడు, మమ్మ అయినా వింటుంది, మీ సిబ్లింగ్స్ తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు అందరు కూడా మీ మాట వినేది ఓన్లీ డబ్బు ఉన్నప్పుడే. లేకపోతే ఫస్ట్ ఏమైనా చెయ్యు లైఫ్లో అని అంటారు, అది అనిపించుకుంటే మంచిగా అనిపించదు. మీరు ఈ మార్క్స్ కూడా మ్యాటర్ అవుతాయి. నీకు రేపు పొద్దున ఇంటర్వ్యూలో హెచ్ఆర్ ఏమడుగుతాడు, రెజ్యూమే అంతా చూస్తుంటాడు కదా, ఇంటర్మీడియట్ 10th, నీకు ఇంటర్మీడియట్లో తక్కువ మార్కులు వచ్చింటే అర్థమైపోతుంది ఆయనకు, ఓహో వీడు సీరియస్ లేడా లైఫ్లో, వీళ్ళు అంటాడు నా కంపెనీలో తీసుకుంటే నా కంపెనీని ముంచేస్తాడు, నా కంపెనీలో కూడా వీడు సీరియస్ ఉంటాడు అనిపిస్తుంది. సో నువ్వు సీరియస్ క్యాండిడేట్ అని అర్థం చేపించడానికి పర్సెంటేజ్ నువ్వు వాళ్ళకి ఇండైరెక్ట్గా కన్వే చేస్తున్నావు. సో అట్లా ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఆ నంబర్ మెయింటైన్ చేయాలి, అప్పుడే ఆ నంబర్ వస్తుంది లైఫ్లో. సో లాస్ట్ స్టోరీ చెప్పేసినా చెప్పలేదు, ఏమేమో మాట్లాడుతున్నా కదా. సో లాస్ట్ కథ, ఈ కథలో ఏమవుతుందంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ బయటికి పోదాం, ఈ కాలేజ్ లైఫ్, ఈ రొటీన్ లైఫ్, ఈ పుస్తకాలు, ఈ కథలు, ఈ లెక్చరర్స్ వస్తారు చెప్తారు, ఇదేనా నా జీవితం, ఇక నాకు ఎంటర్టైన్మెంట్ ఉండరాదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అరే రేపు పోదాం రా, అక్కడ చెట్లలో కూర్చుందాం, అడవికి పోయి మంచిగా మనమే వండుకుందాం, చికెన్ ఆడనే కాల్చుకుందాం, ఆడనే చేసుకుందాము,
మనం కొంచెం ఇంటి నుంచి జస్ట్ వాటర్ తీసుకుపోదాము అండ్ మనము పోదాంపా అని ప్లాన్ వేసుకుంటారు. నెక్స్ట్ డే లేస్తారు, ఎక్సైటింగ్గా లేచి బయలుదేరుతారు. వీడు అడుగుతాడు, తప్పికైతుంది నీళ్ళు, అరే నీళ్ళు ఇరా అంటాడు. నీళ్ళ తీసుకురాలేరా అంటే నవ్వుతోందిరా కూర్చోను, నీళ్ళు తీసుకురమ్మని అదే పనిగా చెప్పి నీళ్ళు ఉండే అడవిలా నీళ్ళు చచ్చిపోవాలి ఇప్పుడు నేను అది ఇది అని ఇష్టం వచ్చినట్టు అన్ని తిరుగుతాడు. వాడు దూరం పోతాడు, అలిగి పోయి ఆడే ఇట్లా రాసి ఏదో రాసి వస్తాడు. ఇసుకుంటుంది, ఇసుక మీద రాసి వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ వీడు జర్నీ చేస్తుంటారు. వీడు ఒక ఊపిలో పడిపోతాడు. ఫ్రెండ్ వచ్చి వాడిని పైకి గుంజుతాడు. ఎవరు? నీళ్ళు మర్చిపోయిన ఫ్రెండ్ గుంజుతానే వీడు థ్యాంక్స్ మామ అని ఎవరైతే తిట్టింటాడో వాడినే పొగిడి ఫుల్, అరే నీలాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలరా, నాకు ఈ ప్రాణము పోకుండా కాపాడినావు అది ఇది అని ఫుల్ పొగుడుతాడు. వీడు మళ్ళీ దూరం పోతాడు. ఇది ఏం మాట్లాడినా దూరం పోతున్నాడు అని అనుకుంటాడు. మళ్ళీ ఏమో రాసి వస్తాడు. వీడు అంటాడు, అరే అప్పుడు తిట్టినప్పుడు దూరం పోయినావు ఏమో రాసినావు, మళ్ళీ పొగిడినప్పుడు దూరం పోయినావు ఏమో రాసినావు, ఏంది రా నువ్వు ఈ కవితలు రాస్తున్నావా, ఏం చేస్తున్నావా అంటే వాడు చెప్తాడు, ఏం లేదు మామ, ఫస్ట్ టైం తిట్టినప్పుడు మస్తు బాధ అయింది, నా ఫ్రెండ్ ఒక వేస్ట్ గాడు అని ఇసుక మీద రాసి వచ్చిన. సెకండ్ టైం పొగిడినప్పుడు మస్తు సంతోషమైంది, నా ఫ్రెండ్ ఒక హైలైట్ గాడు అని రాయి మీద రాసి వచ్చిన అంటాడు. అవునా, ఫస్ట్ ఇసుక మీద తర్వాత రాయి మీద ఎందుకు రాసినావు రా అట్లా అంటే, ఏం లేదురా నీ పైన కోపము అది ఇసుక మీద రాస్తే అది కొన్ని రోజులే ఉంటుంది కదా, అప్పటికప్పుడు చెరిగిపోతుంది, అందుకు ఇసుక మీద రాసిన. నా ఫ్రెండ్ ఒక హైలైట్ గాడు అని ప్రపంచానికి అందరికీ తెలవాలి, లైఫ్ లాంగ్ ఉండాలని రాయి మీద రాసిన అని చెప్తాడు. అయిపోయింది కథ. ఎవరిపైన కోపం వస్తే థ్యాంక్ యూ బర్త్డే ఫీలింగ్ వస్తుంది, వస్తా అని చాలా పంపిండ్రు, మీరు ఇట్లా లేచి వెల్కమ్ చేసిండ్రు, మస్తు మజా వస్తుంది. కాకపోతే నీతి ఏంటంటే కథలా మీకు ఆల్రెడీ అర్థమైంది, బట్ స్టిల్ ఐ టెల్ యూ, కోపం వస్తే ఫ్రెండ్ వేస్ట్ గాడు అనిపిస్తే మీకు కూడా ఫ్రెండ్స్ ఏంది ఇట్లుంది, నన్ను మోసం చేసింది అది ఇది అని తీసుకుంటారు, మోసం చేసిండు, అట్లా ఆ కోపంని మనం ఇసుక మీద రాసినట్టు అప్పటికప్పుడు మర్చిపోవాలి. ఒకవేళ వాళ్ళు చేసిన మంచి ఉంటుంది కదా, అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. రాయి మీద రాస్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా, సో అట్లా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ అనేది బ్రేక్ కాదు, ఆ బాండ్ అనేది బ్రేక్ కాదు. బికాస్ కొంతమంది ఫ్రెండ్స్తోనే ఆ వైబ్ వస్తుంది, ఆ బాండ్ వస్తుంది. ఈ టైంలో ఇంటర్మీడియట్లో 10th ఇప్పుడు ఉంటుంది చూడు, నిస్వార్థమైన ఫ్రెండ్షిప్, ఈ ప్రేమ, ఈ కైండ్ ఆఫ్ అఫెక్షన్ అది తర్వాత రాదు. ఆఫీస్లో అందరూ ఆర్టిఫిషియల్గా నవ్వుతుంటారు. నువ్వు జోకు వేసినావు అనుకో, నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని అనలైజ్ చేసి నువ్వు మంచి కార్లో తిరుగుతూ మంచి పొజిషన్ ఉంటే నువ్వేం మాట్లాడినా జోకే, నువ్వేం మాట్లాడినా దానికి రెస్పెక్టే. నువ్వు ఇప్పుడు అట్లా కాదు కదా, నువ్వు డబ్బు ఉందా లేదా అని చూడవు, నువ్వు ఏం చూడవు. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ కల్మషం లేని తత్వం ఉంటుంది. తర్వాత అంతా ఏమవుతుందంటే కలుషితం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ నీ స్టేటస్, నీ స్టేజ్ చూసి రెస్పెక్ట్ ఇస్తుంటారు. అది కూడా బాగుంటుంది, అది కూడా హై ఇస్తుంది. మనం ఏమైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ అది ఫేక్ కదా, ఇది రియల్. సో రియల్ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా రియల్ ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా వదులుకోకండి. ఫ్యూచర్ అంతా ఫేక్ ఫ్రెండ్షిప్ చూడాల్సి వస్తుంది. సో చెరిష్ దిస్ మూమెంట్స్, ఇవి మళ్ళీ రావు. మస్తు గడపండి, ఎంజాయ్ చేయండి, అండ్ దాంతోపాటు చదువుకోండి. చదువుకుంటేనే గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతాము. వారానికి ఒక రోజు పెట్టుకోండి ఇట్లా టైం పాస్ చేయడానికి, అది ఇది రోజు స్నాప్లా, రోజు వాట్సాప్లా చాటింగ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. లిమిట్ యువర్ సెల్ఫ్, లిమిట్ పెట్టుకోండి. లిమిట్లో చేస్తే ఏదైనా మంచిగా ఉంటుంది. అన్లిమిటెడ్ కావాలి అంటేనే మస్తు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ప్రజెంట్ బాగుంటుంది కానీ ఫ్యూచర్ ఏముంటుంది. సో మన ఫ్యూచర్ కూడా ఉండాలి. యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ ఫ్యూచర్ అంటే మటుకు యూ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రజెంట్. బికాస్ రేపు ఫ్యూచర్, ఈరోజు నిన్నటి ఫ్యూచర్. నువ్వు నిన్న కష్టపడితేనే కదా ఈ రోజు బాగుంటుంది, ఈ రోజు కష్టపడితేనే కదా రేపు బాగుంటుంది, రేపు కష్టపడితేనే కదా ఎల్లుండి బాగుంటుంది, 1 year కష్టపడితేనే కదా తర్వాత 10 years బాగుంటుంది. సో ఆలోచించు, రేపు ఎప్పుడో వస్తుంది, ఫ్యూచర్ ఎప్పుడో, ప్రజెంట్లో బతుకుదాం, ఎంజాయ్ చేద్దాం మూమెంట్ని. అంటే ఈ మూమెంట్ కూడా ఫ్యూచరే, నిన్నటికి ముందు మూమెంట్కి. అందుకే ఎవ్రీథింగ్ కౌంట్స్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్, ఎవ్రీ అవర్ కౌంట్స్. ప్రతిదీ ఇంపార్టెంటే. జస్ట్ ఫోకస్ ఆన్ ప్రాసెస్. 6 pack ఒక్క రోజులో రాదు, అట్లీస్ట్ 6 months అన్న టైం పడుతుంది.
అట్లనే సక్సెస్ కూడా ఒక్క రోజులో రాదు, మార్కులు కూడా ఒక్క రోజులో రావు. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ టైం, ప్రీ ఫైనల్స్ ఉన్నాయి, ఫైనల్స్ ఉన్నాయి, ఈ కొన్ని రోజులు కష్టపడండి, తర్వాత మస్తు మజా చేయవచ్చు హాలిడేస్లో. బీటెక్ ఇంత ఉండదు లేదు ప్రెషర్. బీటెక్ చేసినా, సిఏ చేసినా, ఏది చేసినా కూడా అప్పుడు ఫ్రీడమ్ వేరుంటుంది. అప్పుడు మీరు చూస్ చేసుకోవాలి, మీకు ఒకరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు నేను సీరియస్ ఉండాలా వద్దా అని అప్పుడు చూస్ చేసుకోవాలి, అంతేగాని ఇప్పుడు ఒక్కటే మీకు తెలియదు కదా. తర్వాత మంచి కాలేజ్లో సీట్ రాకుండా బాధ ఎట్లుంటుంది, కౌన్సిలింగ్లో గలీజ్ కాలేజీలు వస్తుంటాయి, గలీజ్ బ్రాంచ్లు వస్తుంటాయి, జాయిన్ కాబుద్ది కాదు, ఇంట్లో పైసలు కట్టరు, పేమెంట్ సీట్లు ఇప్పియరు, మనకి ఇరిటేషన్ వస్తుంటుంది, అమ్మా నాన్న కోపం వస్తుంది, మన పైన మనకు వస్తుంది. అలా పీస్ ఆఫ్ మైండ్ దూరం చేసుకోకండి. ఈ 10-15 రోజులు అయితే గివ్ యువర్ బెస్ట్. తర్వాత మార్కులు వస్తాయా రావా మీకు గిల్ట్ అయితే ఉంటుంది, 100% ఇచ్చేసేయండి, మంచిగా చదువుకోండి అండ్ మస్త్ ఎంజాయ్ చేయండి. క్యారెక్టర్ కూడా బ్యూటిఫుల్గా ఉంచుకోండి, బికాస్ క్యారెక్టర్లెస్ పీపుల్ మంచిగా అనిపించరు, కలవబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళతో ఉండబుద్ధి కాదు మనకు. అంటే మన క్యారెక్టర్ లేకుండా అవతలలో కూడా ఉండబుద్ధి కాదు కదా. సో ఫస్ట్ మెయింటైన్ క్యారెక్టర్, మెయింటైన్ కాన్ఫిడెన్స్. టాలెంట్ ఉన్నోడు కన్నా కాన్ఫిడెన్స్ ఉన్నోడే సక్సెస్ అవుతారంట. టాలెంట్ ఉండొచ్చు నీకు, బట్ వెన్ యూ ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, ఆబ్వియస్లీ యూ సీమ్ టు బి టాలెంటెడ్. నువ్వు టాలెంటెడే అనిపిస్తావు. దట్స్ ద రీజన్ యువరాజ్ సింగ్ కానీ, ధోని కానీ, అభిషేక్ శర్మ కానీ, మోర్ దెన్ దేర్ టాలెంట్ అండ్ స్కిల్, వాళ్ళ కాన్ఫిడెన్స్. ఫస్ట్ బాల్ 6 ఎందుకు కొడతాడు అభిషేక్ శర్మ, పాండ్యా వస్తాను అంత దూరం 6 ఎందుకు కొడతాడు. అందరూ అవతల టీంలో 12 మంది 11 మంది అండ్ ఎక్స్ట్రా ప్లేయర్తో కలిపి 11 మంది ఎవరైతే ఉంటారో కీపర్తో సహా ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా ఫస్ట్ తీసేయాలి అనే శివం దుబే కానీ, అభిషేక్ శర్మ కానీ, పాండ్యా కానీ, వాళ్ళు గ్రౌండ్కి వచ్చే యాటిట్యూడ్ కానీ, ఎంటర్ అయ్యే విధానం కానీ అన్నీ అంత 60 మీటర్ 6 ఉంటే 107